అది ఆ స్త్రీ ఏం చేసింది, బొమ్మకున్న ఒక పెద్ద కుక్కకి ఎక్కువేసింది, ఇంకొక చిన్న కుక్క కొన్నేసి మిడిల్లో నిజమైన కుక్కకి ఒకటే వేస్తే ఇదెంత అలిగిపోయింది చూడండి, ఇదెంత అలిగింది. పక్కనున్న బొమ్మ కుక్కని తన్నేసి తన దాంట్లో కెనల్లోకి వెళ్ళిపోయి కూర్చుంది. మనం కూడా అంతే కదా, మనం కూడా ఈ విధంగానే వాడికి ఇస్తున్నావు, వీడికి ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అంటే దేవుడు మనకు నచ్చినవి చేస్తేనే ఆయన దేవుడుగా పూజిస్తాం. దేవుడికి తెలీదా మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో అనేది దేవుడికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఒక తండ్రుగా కదా, మన పిల్లలు కోరుకున్నవన్నీ మనం ఇవ్వము. ఎందుకు ఇవ్వము మీరు చెప్పండి. ఇప్పుడు నా కొడుకులు కూడా నన్ను ఏదేదో టీవీలో చూసినవి, ఫ్రెండ్స్ దగ్గర చూసింది ఏదేదో అడుగుతుంటారు. కానీ వారికి ఉపయోగకరమైనవా, వారి వయసుకి తగ్గినవా, వారు డబ్బు విలువ తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనేవి వారన్నీ నేర్పించేటట్టే వారికి నేర్పించి అప్పుడు వారికి ఇస్తాం, వారికి తెలియజేస్తాం. తండ్రి తల్లి ఎంత కష్టపడితే, ఎంత త్యాగం